ప్రవీణ్ మృతి ఏపీలో సంచలనంగా మారింది. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ నెల 24న పాస్టర్ ప్రవీణ్ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారని తెలిపారు. విజయవాడలో ప్రవీణ్ 4 గంటలు ఆగారని అన్నారు. అయితే విజయవాడలో ఎవరిని కలిశారు అనే అంశంపైన దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఫోరెన్సిక్ పెథాలజీకి అన్ని వివరాలు పంపించామని డీఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. సీసీ కెమెరా ఫుటేజ్, పాస్టర్ కు సంబంధించిన మొబైల్ డేటా సేకరిస్తున్నామని డీఐజీ అశోక్ కుమార్ వివరించారు. రోడ్డు ప్రమాదం జరిగిందా లేదా అనే అంశంపైన రవాణా శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ అశోక్ కుమార్ హెచ్చరించారు. తహసీల్దార్ సమక్షంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపైన విచారణ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ డీజీపీలు రెగ్యులర్గా ఈ కేసుపై చర్చిస్తున్నారన్నారు. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్దకు మధ్యాహ్నం 1:30 చేరుకున్నారని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద సీసీ ఫుటేజ్లను ఎస్పీ నరసింహ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందిన కేసు సంచలనం సృష్టిస్తోంది. పాస్టర్ మృతి 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. హత్య లేక ప్రమాదమా, సహజ మరణమా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 5 రోజులు కావస్తున్న డెత్ మిస్టరీ మాత్రం వీడటం లేదు. ప్రవీణ్ అనుచరులు ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ శరీరంపై గాయాలున్నాయని అంటున్నారు. అసలు ప్రవీణ్ ఆ సమయంలో బైక్ పై ఎందుకు వెళ్లారని కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే మార్చి 24న వీడియో కెమెరాలో నమోదైన సీసీ ఫుటేజ్ ప్రకారం హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై వస్తున్న పాస్టర్ ప్రవీణ్ రాత్రి 11:31 కొవ్వూరు టోల్ ప్లాజాను క్రాస్ చేశారు. తర్వాత 11:42 బుల్లెట్ నయారా పెట్రోల్ బంకు వద్దకు చేరుకుంది. ఈ 2 ప్రాంతాల మధ్య దూరం 10 నుంచి 11 కిలోమీటర్లు ఉంటుందని తెలుస్తోంది. సరిగ్గా బంకుకు ఎదురుగా రోడ్డుపై నుంచి ఎడమవైపు గట్టు కిందకు ప్రవీణ్ బుల్లెట్తో సహా పడిపోయారు. ఇక పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ లో ప్రవీణ్ బుల్లెట్ ను ఓ 5 వాహనాలు క్రాస్ చేసి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఆ 5 వెహికల్స్ ను గుర్తిస్తే వారి నుంచి ఏదైనా సమాచారం దొరకొచ్చని పోలీసులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ టీంకు పంపించారు. అక్కడ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్లూ లభించలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చి 29న రావచ్చని చెబుతున్నారు. అది కనుక వస్తే కనీసం ప్రవీణ్ ఎలా చనిపోయారో తెలుస్తుంది.
మరోవైపు ప్రవీణ్ శరీరంపై గాయాలున్నాయని అంటున్నారు. ఆయన నడిపిన బుల్లెట్ మాత్రం పెద్దగా డ్యామేజ్ కాలేదు. ప్రవీణ్ అసలు ఎలా చనిపోయారు, ఎవరైనా కారుతో గుద్దేశారా అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగిన సమయంలో బుల్లెట్ పక్క నుంచి వెళ్లిన రెడ్ కలర్ కారును గుర్తిస్తే క్లారిటీ అయితే రావచ్చు. ప్రస్తుతం డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో స్పెషల్ టీం అయితే దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అయితే అసలు ఆయన ఎలా చనిపోయారు అనేది తెలియాలంటే ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్టు బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది అంటూ ప్రతికూలు కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఒకవైపున ఫోరెన్సిక్ నిపుణులు, మరోవైపున దీనికి కేసుకు సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్టులో రావాల్సినటువంటి కీలక అంశాలు, ఆ రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత అసలు ఆయన ఎలా చనిపోయిన విషయం కన్ఫర్మేషన్ అవుతుందని ప్రతికూలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొదట ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పుడైతే ఆయన చనిపోయిన తర్వాత మొదట పోస్ట్ మార్టం నిర్వహించిన సందర్భంలోనే దానికంటే ముందు ఇది సాధారణ మృతి, యాక్సిడెంట్ ద్వారా చనిపోయారు అనేటువంటి విషయాన్ని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. కానీ ఎప్పుడైతే క్రైస్తవ సంఘాలు అలాగే ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా ఇందులో ఖచ్చితంగా కుట్ర ఉంది, ఆయన మృతి వెనకాల ఖచ్చితంగా ఇతర దుష్ట శక్తులు కావాలనే కొంతమంది ఆయనను ఇట్లా హంతమొందించారన్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి అనేక ఆరోపణలు, అనేక వ్యవహారాలు, ఆందోళనలు బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి తాము ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాము, ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇక ఈ కేసులో భాగంగా ఇప్పటికే నలుగురిని, ఇద్దరు డిఎస్పీలను, మరోవైపు ఇద్దరు సిఐలతో కూడినటువంటి ఒక దర్యాప్తు బృందాన్ని, దాదాపు ఆరు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. 6 దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి అసలు పూర్తిగా కేసును పరిశోధిస్తూ ఉన్నారు. అసలు ఎలా చనిపోయిన విషయాలన్నింటి కూడా తెలియజేస్తున్నారు. అయితే ఆ రోజు రాజమండ్రి దాటిన తర్వాత కోవూరు టోల్గేట్ వరకు బుల్లెట్ మీద వెళ్ళిన సందర్భంలోనే తను ఎప్పుడైతే అక్కడ బుల్లెట్ అనేది స్లో అవ్వడము, హెడ్ ల్యాంప్ మెయిన్ హెడ్ లైట్ అనేది పనిచేయకుండా కేవలం ఇండికేటర్ లైట్ మాత్రమే పనిచేయడం తదితర విషయాలనేవి కూడా అనేక రకాల అనుమానాలకు దారితీస్తూ ఉన్నాయి. మరోవైపు ఆయన పడిపోయినటువంటి ప్రాంతంలో ఆయన మీద బుల్లెట్ పడి ఉండటము ఇవన్నీ చూసినప్పుడు, అలాగే షర్టు మీద ఒక ఫుట్ ప్రింట్ అనేది ఉండటం, సో ఇది చాలా కీలకం కానుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఎవరో ఆయనను హత్య చేసి దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా, ముఖ్యంగా ఒకవైపున రాజమండ్రి మాజీ ఎంపీగా ఉన్నటువంటి హర్ష కుమార్ కావచ్చు, లేకపోతే ఆయన ఫాలోవర్స్ కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఇది ఖచ్చితంగా హత్య, దీని వెనకాల ఎవరు కుట్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ, నిందితులను ఖచ్చితంగా పట్టుకోవాలనేటువంటి విషయాలను కూడా మొదటి నుంచి తెలియజేస్తుంది. అయితే ఆ ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి సమయంలో, అంటే లేట్ నైట్ ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది కాబట్టి ఆ సమయంలో ఆ సీసీ ఫుటేజ్లు మొత్తాన్ని తీసినప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశంలో మెయిన్ హైవే పక్కన ఆయన పడిపోయినటువంటి ఘటనా స్థలంలో మరొక 5 కార్లు అనేవి ఆయన ఆ రూట్ను పాస్ చేసి ఉన్నాయి, ఆయన బైక్ను క్రాస్ చేసి ఉన్నాయి. కాబట్టి వాటి వివరాలు ప్రజెంటు ఆ పోలీసులు తీసుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఆ కార్లు అక్కడ ఎందుకు స్లో అవ్వాల్సి వచ్చింది, ఆయన అంటే కారులో ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడూ కారులో తిరగాల్సినటువంటి వ్యక్తి బైక్ మీద వచ్చినటువంటి సందర్భంలోనే ప్లాన్డ్గా ఏమన్నా జరిగిందా, మరోవైపున ఇదిలా ఉంటే ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి ఆ యాంగిల్లోనూ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే, మరోవైపు అతనికి ప్రధానంగా చాలా దగ్గరగా వ్యవహరించినటువంటి అన్ని కార్యకలాపాలు ఆయనకు సంబంధించిన చూసుకున్నటువంటి పిఏ రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి గత 2-3 రోజుల నుంచి చాలా సైలెంట్గా ఉంటుంది. అంటే చివరిసారిగా రామ్మోహన్తోనే పాస్టర్ పగడాల ప్రవీణ్ మాట్లాడాడు అనేది పోలీసులు తెలియజేసినటువంటి అంశం. మరి ఆయనతో ఏం మాట్లాడాడు, అంతకుముందు కూడా కొంతమంది ఇలా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆయన ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారి ఫోన్ కొంత స్విచ్ ఆఫ్ వస్తుంది, అలాగే లేకపోతే కొంత ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా తనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారనేటువంటి విషయాలను చెప్పినటువంటి రామ్మోహన్ మరి ఆయనకి ఏం చెప్పారు, ఎవరి గురించి చెప్పారనే విషయాలన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక ఈ కేసు చాలా సున్నితంగా, చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి ప్రజెంట్ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద ప్రస్తుతం పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో ఏలూరు డిఐజీ కూడా దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. అశోక్ కుమార్ రియాక్ట్ అవుతూ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్,
కేసు అనేది ఇన్వెస్టిగేషన్లో ఉంది. దర్యాప్తు అనేది చాలా క్షుణ్ణంగా జరుగుతుంది. దర్యాప్తు బృందాలు ఎలా చనిపోయాడో అనేది తెలుసుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రకరకాల పోస్టులు పెడితే మాత్రం అటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని చాలా సీరియస్గా తెలియజేస్తున్నారు. ఎందుకంటే దీన్ని వర్గాలకు లేకపోతే ఇతరత్ర వ్యక్తులకు దీన్ని పులిమి లేనిపోని అంటే అనుమానాలను క్రియేట్ చేస్తూ అనేక రకాల ఇబ్బందులకు దీన్ని క్రియేట్ చేసే విధంగా పోస్టులు అనేవి పెట్టవద్దు అనేటువంటి విషయాలన్నింటి మీద చాలా సీరియస్గా పోలీసులు వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అలా గనుక చేస్తే మాత్రం వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ తెలియజేసిన దాన్ని బట్టి మరి పోస్టుమార్టం రిపోర్ట్ అనేది రేపటి వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఫోరెన్సిక్ సిబ్బంది కావచ్చు లేకపోతే పోస్టుమార్టంలో రిపోర్ట్లో వచ్చేటువంటి విషయాల మీదే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దృష్టి కూడా ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్లో అసలు ఏం రాబోతోంది అనే ఒక ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ పోస్టుమార్టం రిపోర్ట్లో కనుక ఇది యాక్సిడెంట్ ద్వారానే చనిపోయారు అనేటువంటి విషయం కనుక పోస్టుమార్టం రిపోర్ట్లో వస్తే దీని మీద ఖచ్చితంగా మరొకసారి రీపోస్టుమార్టం చేయించేందుకు కూడా తాము ఏమాత్రం వెనకాడము. ఒకవేళ ఏపీలో జరిగినటువంటి పోస్టుమార్టం సాధారణంగానే యాక్సిడెంట్ ద్వారా చనిపోయడం ఒకవేళ ఈ రకంగా క్రియేట్ అయితే మాత్రం ఆల్రెడీ ఎక్కడైతే సమాధి చేయబడి ఉన్నాడో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సమీపంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఇప్పటికీ ఆయన అంత్యక్రియలు జరిగాయి కాబట్టి ఆ మృతదేహాన్ని వెలికి తీసి మరీ రీపోస్టుమార్టం అనేది తెలంగాణలో చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ పోలీసులు చాలా పటిష్టంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో మరొకసారి రీపోస్టుమార్టం కూడా చేయించేందుకు వెనకాడము అని అంటూ ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు కొంత ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా చాలా వార్నింగ్ ఇస్తూ చాలా గట్టిగానే చెప్తున్నారు. మరి పోస్టుమార్టం రిపోర్ట్లో ఏం రాబోతుంది అనేది ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికీ స్టిల్ చాలా ఒక సస్పెన్స్ని అయితే క్రియేట్ చేస్తుంది పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి వార్త అనేది. మరి చివరకు అసలు ఏం తేలబోతుందనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే కంటిన్యూ అవుతుంది. మరి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఆయన ఎలా చనిపోయారనేది తెలియబోతుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.